మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ టీఆర్టీ పీఈటీ పరీక్షా ఫలితాల్లో జాప్యాన్ని నిరసిస్తూ పీఈటీ అభ్యర్థులు ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నం చేశారు. సో అదేవిధంగా ఈ పీఈటీ కీకి సంబంధించి హైకోర్టులో మరి కేసు ఉండడం చేతనే మరి ఫలితాలు లేట్ అవుతున్నాయని చెప్పేసి మరి టీఎస్పీఎస్సీ వారు చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, రోడ్డు ఎక్కిన టీఆర్టీ పీఈటీ అభ్యర్థులు అని చెప్పేసి మెయిన్ హెడింగ్ ఇవ్వడం జరిగింది. సో ప్రగతి భవన్ ముట్టడికి యత్నమని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒక వివరాల్లోకి వెళ్తే, టీఆర్టీ పీఈటీ పరీక్ష ఫలితాల్లో జాప్యాన్ని నిరసిస్తూ పీఈటీ అభ్యర్థులు బుధవారం ప్రగతి భవన్ ముట్టడికి మరి యత్నించారు. ప్రగతి భవన్ ఎదుట బైఠాయించేందుకు యత్నించగా వారిని పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ స్టేషన్కి తరలించారు. టీఆర్టీ పీఈటీ అభ్యర్థులు మాట్లాడుతూ 432 పీఈటీ పోస్టులకు పరీక్షలు నిర్వహించగా ఫలితాలు విడుదల చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన నియామకాలు తప్ప మళ్ళీ చేపట్టలేదన్నారు. తమ తల్లులు భార్యల పుస్తలు తాకట్టు పెట్టి శిక్షణ పొందామని, ఉద్యోగం సాధించిన ప్రభుత్వం సహకరించడం లేదని కన్నీరు పెట్టుకున్నారు. పాత కేసుల్ని సాగుగా చూపి ఫలితాలు ప్రకటించకుండా టీఎస్పీఎస్సీ జాప్యం చేస్తుందని ఆరోపించారు. వందల కేసులు ఉన్న ఎస్జిటి ఫలితాలు ప్రకటించి ఎలాంటి కేసులు లేని పీఈటీ ఫలితాలు ప్రకటించకపోవడం అన్యాయమన్నారు. పలువురు అభ్యర్థులు కుటుంబ సమేతంగా ఆందోళనలో పాల్గొన్నారు. వారికి టీఆర్టీ అభ్యర్థుల సంఘం మరి అధ్యక్షులు లక్ష్మణ్ తదితరులు మద్దతు ప్రకటించారు. పీఈటీల నియామకాల్లో టీఎస్పీఎస్సీ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తుందని, వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి మరి టీఎస్పీఎస్సీ వారు కూడా స్పందించడం జరిగింది. సో కోర్టు తీర్పు మేరకే పీఈటీ నియామక ప్రక్రియ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో వివరాలు చూసినట్లయితే, పాఠశాల విద్యాశాఖలో వ్యాయామ ఉపాధ్యాయ, దీన్ని మనం పీఈటీ పోస్టులు అంటాము. సో వీటి భర్తీపై నెలకొన్న న్యాయ వివాదం ఈ నెల 21న హైకోర్టులో విచారణకు రానుందని టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్ తెలిపారు. ఈ నియామక ప్రక్రియ కమిషన్కు అత్యంత ప్రాధాన్యమైందని మరి చెప్పడం జరిగింది. సో పీఈటీ పోస్టుల జవాబు కీలో అభ్యంతరాలు కోర్టు వద్ద అపరిష్కృతంగా ఉన్నాయని, కోర్టు తీర్పు మేరకు నియామక తదుపరి ప్రక్రియ చేపడతామని వెల్లడించారు. సో పోస్టుల నియామకంపై కమిషన్కు వచ్చిన అభ్యర్థులకు ఈ విషయం వెల్లడించామని, మరి విషయం కోర్టులో ఉన్నందున తీర్పు వచ్చే వరకు సంయమనం పాటించి సహకరించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, మరి టీఎస్పీఎస్సీ టీఆర్టీ పీఈటీ మరి రిజల్ట్కి సంబంధించినటువంటి సమాచారము. సో ఈ వీడియో మీకు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన పొందడం కోసం అనేక యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.